సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ ఆర్డర్లో పవర్లూమ్ కార్మికులకు వార్కింగ్ కార్మికులకు కూలి పెంచివ్వాలని కోరుతూ చేనేత జౌళి శాఖ అధికారులకు వినతి పత్రం సమర్పించిన పవర్లూమ్ వర్కర్లు యూనియన్ నాయకులు. పేద కుటుంబానికి బియ్యం అందజేసి ఉదారతను చాటుకున్న సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్ కల్లూరి రాజు. హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీత సేకరణలో భక్తిభావం పెంపొందించుకుంటున్న సిరిసిల్ల పట్టణానికి చెందిన కొత్వాల్ సాయిరామ్. సీసీటీవీ ఇన్స్టాలేషన్లో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని కోరిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. స్వయం ఉపాధిలో ఆర్థిక స్వలంబన మున్సిపల్ చైర్పర్సన్ జిందన్ కళా చక్రపాణి వెల్లడి. సిరిసిల్ల పట్టణంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సామూహిక గీతా ప్రవచనాలు. ఘనంగా అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవం. మానేరులో చక్రస్థానంలో పాల్గొన్న అయ్యప్ప స్వాములు. ప్రభుత్వం టేస్కో ద్వారా ఉత్పత్తి చేస్తున్న ఆర్వీఎం వస్త్రానికి సంబంధించి పవర్లూమ్ కార్మికులకు వార్పిన్ వైపని కార్మికులకు కూలి పెంచి నిర్ణయించి అమలు చేయాలని కోరుతూ చేనేత జౌళి శాఖ ఏడీకి పవర్లూమ్ వర్కర్లు యూనియన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. గత కొన్ని నెలల నుండి సరైన ఉపాధి లేక పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కార్మిక సంఘ నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం ఆర్వీఎం వస్త్ర ఆర్డర్ను ఇవ్వడం జరిగిందని, అలాగే యారాన్ బ్యాంక్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనివలన పవర్లూమ్ అనుబంధ రంగాల వార్పిన్ వైపని కార్మికులకు ఏకంగా లబ్ధి చేకూరడం లేదు అన్నారు. పవర్లూమ్ కార్మికులను ఆర్వీఎం షట్టింగ్ వస్త్రానికి మీటర్కు 3 రూపాయలు చెల్లించాలని, లేదా ఒక లూమ్కు 100 రూపాయల ఫిక్స్ ఇవ్వాలన్నారు. ఆర్వీఎం షూటింగ్ వస్త్రానికి మీటర్కు 3.50 పైసలు చెల్లించాలని, లేదా ఒక రూమ్కు 120 రూపాయల ఫిక్స్ ఇవ్వాలన్నారు. వార్పిన్ కార్మికులకు ఆర్వీఎం 1000 మీటర్ల వరకు ఒక బీముకు 300 రూపాయలు చెల్లించాలను, ఆర్వీఎం 5 మీటర్ల ఒక బీముకు 300 చెల్లించాలను. వైపని కార్మికులకు ఆర్వీఎం షట్టింగ్ షూటింగ్ బీములకు 1000 పోగులకు 130 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం వార్పిన్ అధ్యక్షులు సిరిమల సత్యం, వైపని అధ్యక్షులు నక్కా దేవదాస్, కొడం రమణ, మోసం రమేష్ పాల్గొన్నారు. అట్లాగే ఇక్కడ ఉన్న ఏజెంట్ ఆర్డర్ ఎవరికి ఇస్తుందో వాళ్ళకు కూడా చెప్పండి. కార్మికులకు, వార్పర్లకు, వైపన్ కార్మికులు ఈరోజు చేనేత జౌళి శాఖ ఏడీ గారికి పవర్లూమ్ కార్మికులకు సంబంధించి, అట్లాగే వార్పిన్ కార్మికులకు సంబంధించి, వైపన్ కార్మికులకు సంబంధించిన కూలీ విషయంలో ఏదైతే ఆర్వీఎం ప్రభుత్వం యారాన్ డిపో ఏర్పడేసి మరి ప్రభుత్వం ఆర్వీఎం క్లాత్ ఉత్పత్తి చేస్తానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కూలీ మరి 3 వర్గాలకు సంబంధించి కూలీ పెంచాలని వినతి పత్రం నిర్ణయం చేసి అమలు చేసే విధంగా ఉండాలని మరి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనికి ప్రధానంగా మరి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం కార్మికులు ప్రయోజనం గురించి కార్మికులు మంచిగా బతకాలని ఏదైతే యారాన్ డిపో ఏర్పాటు చేసినో దాన్ని మేము సంతోషిస్తున్నాం, దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఆ యారాన్ డిపో ద్వారా కేవలం పవర్లూమ్ యజమానులకు మాత్రమే అది ఉపయోగపడే విధంగా ఉంది. దాని నుంచి మరి కార్మికులకు ఎలాంటి మరి ప్రయోజనం లేదు. కాబట్టి మరి కార్మికులు రెక్కల కష్టాల మీద ఆధారపడి ఉంటాయి, వాళ్ళ దగ్గర సాంచాలు ఉండేవి, వాళ్ళ దగ్గర షెడ్లు ఉండేవి. కాబట్టి మరి వాళ్ళకు ప్రయోజనం చేకూర్చాలంటే ఆ యారాన్ డిపో ఏదైతే వచ్చిందో దాంట్లో ఏదైతే వాళ్ళు యారాన్ డిపో ద్వారా ఏదైతే ఉత్పత్తి చేస్తున్నారో పవర్లూమ్ యజమానులు వారి వారి నుంచి కూలీ పెంచి కార్మికులు అందించే విధంగా చేనేత అధికారులు చర్యలు తీసుకోవాలి, కూలీ నిర్ణయించి అమలు చేయాలనే విధంగా ఉండాలనే ఏదైతే ఉందో దాన్ని మేము
ఆ డిమాండ్ తోటి ఈరోజు మరి ఏడీ గారికి తెలపడం జరిగింది. ఈ విషయాన్ని కూడా పై అధికారులు తెలపాలి, అదేవిధంగా దాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని. అప్పటిదాకా మరి ఈ ఏదైతే కూలీ నిర్ణయం తర్వాతనే మరి దాన్ని మేము ముందుకు పనికి వెళ్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా చూసినట్లయితే పవర్ లూమ్ కార్మికునికి ఇవరిదాకా ₹2.25 ఇచ్చే ఏదైతే ఉందో దాన్ని 3 రూపాయలు, అట్లాగే షూటింగ్కు సంబంధించింది 3.5, లేక పవర్ లూమ్ కార్మికులకు సంబంధించి సెట్టింగ్కు వస్త్రానికి సంబంధించి ₹1 ఫిక్స్ ఒక లూమ్కు ₹100 ఫిక్స్ ఇవ్వాలి, లేకుంటే ₹3 చెల్లించాలి. అలాగే ఆర్వీఎం షూటింగ్ వస్త్రానికి సంబంధించి ఒక మీటర్కు ₹3.50 చెల్లించాలి, లేదా ఒక లూమ్కు ₹120 ఫిక్స్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వార్పిని కార్మికులకు ఆర్వీఎం క్లాత్కు సంబంధించి దోసా 1000 మీటర్ల వరకు ఒక బీమ్కు ₹300 కూలీ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆర్వీఎం ధోతీస్ 500 మీటర్ ఒక బీమ్కు ₹300 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే వైపన్ కార్మికులకు సంబంధించింది ఆర్వీఎం షెట్టింగ్ షూటింగ్ బీమ్లకు 1000 పువ్వులకు ₹130 చెల్లించాలని ఈ డిమాండ్ చేస్తున్నాం. ఈ 3 కేటగిరీలకు సంబంధించిన ఏదైతే కూలీ ఉందో దాన్ని అమలు చేసే విధంగా మరి చేనేత జౌళి శాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు మన సిరిసిల్ల చేనేత సంచాలకులు ఏడీ గారికి మనం మా వైపని యూనియన్ మరియు అనుబంధ రంగాల యూనియన్ తరఫున ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ గతంలో పెట్టుబడి పెట్టి ఆర్వీఎం క్లాత్ గురించి పెద్ద వీళ్ళు సేట్లు నడిపించారు కాబట్టి ఆ విధంగా నడిచింది. ఇప్పుడు గవర్నమెంటే ఆర్డర్ ఇచ్చి అందరికీ అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం వల్ల సేట్లకే కాకుండా ఇప్పుడు ఆసాంలకు వాళ్ళకు కాకుండా మా వర్కర్లకు కూడా మంచి జరగాలని ఉద్దేశంతో మా వైపన్ కార్మికుల తరఫున ఇదివరకు ఉన్న దానికంటే ఇప్పుడు ₹130 హజారు ఆర్వీఎం క్లాత్కు ఇవ్వాలని కోరుకుంటూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి ఏడీ గారు కూడా స్పందించి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్దామని చెప్పడం జరిగింది. ఈరోజు జౌళి శాఖ ఏడీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వార్పిన్ కార్మికుల తరఫున ఇప్పుడు ఆర్వీఎం క్లాత్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ తయారు చేస్తుంది కాబట్టి ఇదివరకేమో యజమానులకు ఇచ్చి వాళ్ళు పెట్టుబడి పెట్టి తయారు చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ యారండి పెట్టి స్వయంగా సొంతంగా వాళ్ళకు యారని ఇస్తుంది కాబట్టి దానిలో మనకు ఉన్న లాభం ఏం లేదు. మనకు ఎందుకంటే ఇవరకు ఉన్న కూలే ఉన్నది, అందులో మనకు లాభం లేదు కాబట్టి ఇప్పుడు యారని డిపో పెట్టేసి వాళ్ళను పవర్లు కార్మికులు ఆసాంలను యజమానులను చేసింది. అలాగే మన వార్పిన్ కార్మికులకు కూడా మనకు తోడుబాటుగా మనకు కూలి పెంచాలని ఒక డిమాండ్ పెట్టినాం. ఇదివరకు ఉన్న కూలి మీద ఇప్పుడు ₹300 ఫిక్స్ ఇవ్వాలని, దోసాటుకేమో 1000 మీటర్లకు, దోతీస్కేమో 500 మీటర్లకు ₹300 ఇవ్వాలని డిమాండ్ పెట్టి జౌళి శాఖ ఏడీ గారికి ఇచ్చినాం. దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి మనకు అనుకూలంగా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. సిరిసిల్ల పట్టణంలోని వెంకటంపేటకు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన మహమ్మద్ రౌస్ కరీమాబీల కుమారుడు మహమ్మద్ నదీం వివాహ సందర్భంగా 36వ వార్డు కౌన్సిలర్ కల్లూరు రాజు 50 కిలోల బియ్యం అందించి నూతన వరుడికి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. పేద కుటుంబానికి తన వంతు సాయం చేసినందుకు వరుణి బంధువులు హర్షం వ్యక్తం చేస్తూ కౌన్సిలర్ కల్లూరు రాజుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డం వెంకటేష్, కొక్కుల నరసయ్య, కోడూరు మల్లేశం, సిరిగిరి శేఖర్, లింగంపల్లి దేవయ్య, గోకాలక్ష్మి, రాజం, గెంట్యాల తులసిదాస్, అడిగొప్పల దేవదాస్, బొల్లి అంబదాస్, బింగి శ్రీధర్ పాల్గొన్నారు. कल्लूर राजू हमारे काउंसलर वार्ड काउंसलर है. 50 किलो चावल दे रहे हैं हमारे भाई की शादी के लिए. उनके लिए उनको धन्यवाद बोल रहे हैं. మా కల్లూరు ఉన్నారు కౌన్సిలర్ మా కొడుకుకు 50 కిలోలు వేస్తుండ్రు, పెళ్లి ఉన్నది బియ్యం సాయం చెప్పి. సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ నగర్కు చెందిన కొత్వాల్ సాయిరామ్ అనే వ్యక్తి హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతను సేకరిస్తూ తన భక్తిని చాటుకుంటున్నారు. గీతా జయంతి సందర్భంగా అత్యంత చిన్న భగవద్గీత, పెద్ద భగవద్గీతలను ప్రదర్శిస్తూ సిటీ కేబుల్ ప్రేక్షకులతో పంచుకున్నారు. భారతదేశానికి సంబంధించిన ఎన్నో అపురూపమైన పురాతన నాణాల గురించి ప్రాచుర్యం పొందిన కొత్వాల్ సాయిరామ్ భగవద్గీతల సేకరణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కురుక్షేత్ర యుద్ధ భూమిలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఉపదేశాలు మన జీవితాలకు దిక్సూచి లాంటివని ఆయన పేర్కొన్నారు. ప్రతి మనిషి తన జీవితంలో కర్మ, భక్తి, జ్ఞానం చాలా విషయాలు గీతలో చెబుతుందని, మరొక రోజువారీ జీవితంలో భగవద్గీత ఎంతో ఉపయోగపడుతుందన్నారు. తను సేకరించిన భగవద్గీత అతి చిన్న పుస్తకం, అతిపెద్ద భగవద్గీత పుస్తకం అందరికీ తెలియజేయాలి
తెలియచేయాలని, భగవద్గీతను నిత్యకృత విధిగా పఠించాలని యువత భగవద్గీత ద్వారా తన వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. నమస్కారం, నా పేరు కోత్వాల్ సాయిరామ్. నేడు భగవద్గీత పుట్టినరోజు. అంటే నాడు కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఉపదేశాలు మన జీవితాలకు దిక్సూచి లాంటివి. భగవద్గీత ఒక మత గ్రంథం మాత్రమే కాదు, ఇది మన జీవితం గురించి, మన కర్మ, భక్తి, జ్ఞానం గురించి చాలా విషయాలు చెప్తుంది. ప్రతి మనిషి ప్రతి కర్మను నిస్వార్థంగా చేయాలి. ఫలితం గురించి చింతించకుండా కేవలం మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. అలా చేస్తే మన రోజువారీ జీవితం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందులో భాగంగా నేను సేకరించిన అతి చిన్న భగవద్గీత పుస్తకాలను మీకు చూపాలనుకుంటున్నాను. మన చేతి వేళ్ళ మధ్యలో సమానంగా భగవద్గీత, మధ్యలో ఇమిడంత భగవద్గీత. సీసీటీవీ ఇన్స్టాలైజేషన్లో భాగంగా సాఫ్ట్ స్కిల్స్, బేసిక్ కంప్యూటర్పై 3 నెలల ఉచిత శిక్షణతో పాటుగా ఉపాధి అవకాశాలు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఔత్సాహిక నిరుద్యోగ యువకులకు కల్పిస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలియజేశారు. జిల్లాలో ఔత్సాహిక నిరుద్యోగ యువకులకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2వ దశ ఉచిత భోజనం వసతితో కలిగిన 3 నెలల పాటు సీసీటీవీ ఇన్స్టాలైజేషన్లో భాగంగా సాఫ్ట్ స్కిల్స్ అలాగే బేసిక్ కంప్యూటర్పై ఉచిత శిక్షణ ఇచ్చి నైపుణ్యాలు పెంపొందించి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి నగరాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది అని జిల్లా ఎస్పీ బుధవారం ఒక ప్రకటనలో జారీ చేశారు. ఔత్సాహిక నిరుద్యోగ యువకులకు 10th సర్టిఫికేట్తో సంబంధించి పోలీస్ స్టేషన్లో 12వ తేదీ నుండి 15వ తేదీ సాయంత్రంలోగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. నిరుద్యోగ యువత ఇట్టి సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సిరిసిల్ల పట్టణంలోని 22వ వార్డులో సిద్ధేశ్వర ఎంటర్ప్రైజెస్ నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి ప్రారంభించారు. స్వయం ఉపాధి కల్పనలో భాగంగా ఇటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతూ తనతో పాటు మరి కొంతమందికి ఉపాధి లభించేలాగే ఫ్యాబ్రిక్ బ్యాగ్స్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నందుకు యాజమాన్యానికి మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ రంగంలో మంచి నాణ్యమైన బ్యాగ్లను అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే ధరలలో తయారు చేసి పరిశ్రమ దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ కార్యదర్శి మ్యాన రవి, సీనియర్ నాయకులు కల్లూరి మధు పాల్గొన్నారు. महाराजाय नमः। सहस्रनामे पुरुषाय सति एवं वेदमायतनं वेदायतनवान् भवति शतप्राच्यताभे गन्धर्वद्वारान्द्रादिशेषणे ईश्वरेण वेद चित्रवान् भवति यो संवत्सरो वा अपारायतनं चित्रवान् भवति नैरोजने परमरे दर्शयामि पर्वतमने यस्य हिरण्यं कुन्देयं सा विश्वं तत्पयन्ते पद्मे आदिमये ब्रह्माण्डे
स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः గీతా జయంతిని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సామూహిక గీతా పారాయణం చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని భగవద్గీత పఠనం చేశారు. భగవద్గీత పఠనంతో మానసిక ప్రశాంతత పెంపొందుతుందని ఇస్కాన్ సభ్యులు పేర్కొన్నారు. ఏకాదశి గీతా జయంతి ఒకరోజు రావడంతో భక్తులు ఆలయ ప్రాంగణంలోని సామూహిక భగవద్గీత పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో గీతా ప్రచార కమిటీ సభ్యులు, ఇస్కాన్ భక్తులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. నరకే నియతం వయం యద్రాజ్యం సుఖలోభేన హంతుం స్వజన దార్తరాష్ట్రరణే హన్యం తన్మే క్షేమతరం భవేత్. సంజయ ఉవాచ ఏవం హరే కృష్ణ 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 హరే 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 రామ రామ. రెండవ అధ్యాయం. వాక్యం ఉవాచ మధుసూదన శ్రీ భగవాన్ ఉవాచ హృదయ దౌర్బల్యం కథం భీష్మం హంసాంకే ద్రోణం చ మధుసూదన ఇషుభం ప్రతిహోష్యామి పూజార్వరిసూదన గురుణ త్వాహి మహానుభావం శ్రేయో భోక్తుం భక్షమపి లోకే హత్వాత్త కామాస్తు గురున్ హత్వా భుంక్తే భోగాదుదీర ప్రదిగ్ధాం న చైదం విదుః కథం న గౌర్యాం యద్వా జయేమ యది వా న జోయతాం త్యాన్యేవ హత్వా న జీహకం తేవస్థితా ప్రముఖే దాతరాష్ట్రాన్ కార్పణ్యదోహోపభవాం పృచ్ఛామి త్వం ధర్మ సమ్మూఢ సతః యచ్ఛేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం తం ప్రపన్నం న ప్రపశ్యామి మమాత్మత్వం చోక ఉచ్చోష్ణ ఇంద్రియాణం అవాప్య వాచ ఏవం సిరిసిల్ల పట్టణంలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థాన ఆధ్వర్యంలో ఆరట్టు ఉత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. రాచా విద్యాసాగర్ గురుస్వామి అయ్యప్ప ఊరేగింపు వాహనాన్ని ప్రారంభించారు. ఆరట్టు ఉత్సవం సిరిసిల్లలో అత్యంత వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామిని ప్రత్యేక వాహనంపై పురవీధుల గుండా ఊరేగించారు. శరణఘోషలతో అయ్యప్ప స్వాములు ముందుకు కదిలారు. అనంతరం చక్రస్నానం చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి మాలాదారులు, భక్తులు పాల్గొన్నారు. शुक्रवती ज्योतिरस्या चिंते जवातेन चेन्नई शुक्रवती ज्योतिरस्या चिंते जवाति आज स्नानं समर्पय ओम गम गणपते नमः गदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् एकदन्तं चतुरस्रमाजं भुजतानं दुर्गं च वर्धमस्ते विघ्नानं पूजकध्वजौ रक्तलम्बोदरं स्वपकनगो रक्तवादनं रक्तगन्धानं पुष्पैः पूजितं भक्तानुकम्पिनं देवं जगत्कारणमच्युतमायुर्भूतां सुखदे परमदे पुरुषात्परौ ओके ఏమే బంద్ చేసిరు
तमेवं विद्वानमृते भवति विघ्नेन विघ्नमजयन्त देवाः एहनाकं महिमानः सृजन्ते अभ्यस्तमोदपृथिवीरसाश्च तस्य त्वष्टा विविधध्रुवमेति वेदाहमेदं पुरुषं महान्तौ तमेवं विद्वानमृते भवति प्रजापतिश्चरति गर्भे अन्तः देवेभ्यो आदपति पूर्वो यो देवेभ्यो जातः ब्राह्मणजनेन्दः यस्वैवं ब्राह्मणो विद्यात् श्रीश्चरे लक्ष्मीश्च पत्न्यौ नक्षत्राणि रूपौ मणिषाणां सर्वं मणिषाणा गातुं यज्ञाय ब्रह्मा शिवो वयस्सुदा शिवो లేడు లేడు చిన్న పంతులు ఉన్నాడు రమేష్. అయ్యప్ప స్వామి ఓ స్వామి కాదు ఆమె ఏముంది ఏ నువ్వైతే అందరూ ఎత్తున్నారు నువ్వైతే అందరూ అవసరమా ఇంకొక మూత ఇంకొక మూతి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ ఆర్డర్లో పవర్లూమ్ కార్మికులకు వార్పింగ్ కార్మికులకు కూలి పెంచివ్వాలని కోరుతూ చేనేత జౌళి శాఖ అధికారులకు
వినతి పత్రం సమర్పించిన పవర్లూమ్ వర్కర్లు, యూనియన్ నాయకులు. పేద కుటుంబానికి బియ్యం అందజేసి ఉదారతను చాటుకున్న సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్ కల్లూరి రాజు. హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీత సేకరణలో భక్తిభావం పెంపొందించుకుంటున్న సిరిసిల్ల పట్టణానికి చెందిన కొత్వాల్ సాయిరాం. సీసీటీవీ ఇన్స్టాలేషన్లో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని కోరిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. స్వయం ఉపాధిలో ఆర్థిక స్వలంబన మున్సిపల్ చైర్పర్సన్ జిందన్ కళా చక్రపాణి వెల్లడి. సిరిసిల్ల పట్టణంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సామూహిక గీతా ప్రవచనాలు. ఘనంగా అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవం. మానేరులో చక్రస్థానంలో పాల్గొన్న అయ్యప్ప స్వాములు. ఇవి పిలిచిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.